Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsaraupet. సో లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ వీడియోస్లో ఈ క్వశ్చన్ సగం వరకే కంప్లీట్ చేసాం. సో రిమైనింగ్ పార్ట్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీడియోస్లో P4 కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్ట్ అయితే ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి, ఆ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈరోజు క్లాస్లో P4O10 HNO3తో ఎలా రియాక్ట్ అవుతుంది, వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, P4O10 అంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. సో ఇట్ ఈస్ ద డైమర్. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ప్లస్ HNO3 gives rise to HPO3 వస్తుంది. దీన్ని మెటాఫాస్ఫారిక్ యాసిడ్ అంటాం. HPO3 మెటాఫాస్ఫారిక్ యాసిడ్ ప్లస్ N2O5. ఓకే, ఇది. సో వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే HPO3 ఏమంటాం, దీన్ని మెటాఫాస్ఫారిక్ యాసిడ్ ప్లస్ N2O5 డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అంటాం దీన్ని. ఓకే, ఈ ఆక్సైడ్స్ వస్తాయి. ఇప్పుడు ఈక్వేషన్ కనుక మనం బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 4 ఫాస్ఫరస్ ఉన్నాయి, అది ఇక్కడ 4 రాయండి. ఓకే, ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉన్నది కాబట్టి ఇక్కడ 4 పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 నైట్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ రెడాక్స్ రియాక్షన్, అంటే దీనిలో రిడక్షన్ జరగలేదు, ఆక్సిడేషన్ జరగలేదు. సరే, ఎలా చెప్పాము ఇది రిడక్షన్ జరగలేదు, ఆక్సిడేషన్ జరగలేదు అని అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ చూడండి. ఫాస్ఫరస్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, ఇక్కడ ఒక్కొక్క ఆక్సిజన్కి -2. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. ఓకే, 10 అంటే ఎంత ఉంటుంది, టోటల్ ఛార్జీ -20. ఓకే, టోటల్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, +20 ఉండాలి. అంటే 4 ఫాస్ఫరస్లు కలిపి +20. మరి ఒక్కొక్క ఫాస్ఫరస్కి ఎంత ఉంటుంది, +5. ఓకే, ఇది +5. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేటు +5. మరి ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఆక్సిజన్కి -2 అంటే ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి -6. హైడ్రోజన్కి +1. సో ఈక్వల్ టు 0 అవ్వాలంటే ఫాస్ఫరస్కి ఎంత ఉండాలి, +5 ఛార్జ్ ఉండాలి. ఓకే, అంటే ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, దీనిలో +5 ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి ఫాస్ఫరస్లో కూడా సేమ్ ఆక్సిడేషన్ స్టేటే ఉన్నది కాబట్టి దీనిలో ఆక్సిడేషన్ జరగలేదు, రిడక్షన్ జరగలేదు. అట్లాగే ఇక్కడ నైట్రోజన్ చూడండి, నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు +5. ఓకే, సో ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, +5. కాబట్టి ఇట్స్ నాట్ ఏ రెడాక్స్ రియాక్షన్. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ హైడ్రాలిసిస్ జరుగుతుంది. సో ఎలా వస్తుంది ఏంటి అనేది మెకానిజం చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మెకానిజం అని అంటే ఏంటి అంటే ఒక రియాక్షన్లో వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఎలా ఫామ్ అయినాయి అనే దాన్ని మనం స్టెప్ బై స్టెప్గా డీటెయిల్డ్గా స్టడీ చేయడాన్ని మెకానిజం అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో 4 moles ఆఫ్ HNO3 gives rise to. ఓకే, సో దీని నుంచి వాటర్ మాలిక్యూల్ వచ్చేస్తాయి. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తాం. అంటే ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి అని అంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి ప్లస్ 2H2O. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఇంకా ఎన్ని నైట్రోజన్లు మిగిలినాయి, 4 నైట్రోజన్లు 4 మిగిలినాయి. ఓకే, ఆక్సిజన్లు ఎన్ని మిగిలినాయి, ఓకే ఇక్కడ 2 ఆక్సిజన్స్ రిమూవ్ అయినాయి కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్స్ 12 ఉన్నాయి. 12లో నుంచి ఎన్ని బయటకు వచ్చేసినాయి, 2 వచ్చేసి. ఇంకెన్ని ఆక్సిజన్స్ ఉంటాయి, 10 ఆక్సిజన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపితే N2O5. ఓకే, ఎన్ని మోల్స్ వస్తాయి, 2 మోల్స్ వస్తాయి. N2O5 డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అనేటటువంటి నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ వస్తుంది దీనిలో. మరి ఇక్కడ ఇది మెయిన్.
ఏమన్నాము ఈ యాసిడ్ని ఏమన్నాము మెటాఫాస్ఫారిక్ యాసిడ్. ఈ మెటాఫాస్ఫారిక్ యాసిడ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, P4O10 యొక్క స్ట్రక్చర్. ఇక్కడ P4O10కి స్ట్రక్చర్ డ్రా చేస్తాను చూడండి. సో 4 ఏమో ఫాస్ఫరస్లు, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. ఇది P డబుల్ బాండ్ O P డబుల్ బాండ్ O ఆక్సిజన్ ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఇలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఫాస్ఫరస్ ఆక్సిజన్ మళ్ళా ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇది కనెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇదొక కనెక్షన్. నెక్స్ట్ ఇదొక కనెక్షన్. ఓకే, సో ఇది P4O10 యొక్క స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు దీనిలో ఒకసారి క్వశ్చన్ ఏమడగొచ్చానంటే P4O10లో టోటల్ నెంబర్ ఆఫ్ POP కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతుంది. POP కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? POP కనెక్షన్స్ చూడండి. POP కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయో P4O10లో ఇవ్వండి. 1 2 3 4 5 6 అంటే POP అంటే POP కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ 6 కనెక్షన్స్ ఉన్నాయి. P డబుల్ బాండ్ O కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే P డబుల్ బాండ్ ఓలు 4 ఉన్నాయి. ఓకే, ఫాస్ఫరస్ ఆక్సిజన్ ఫాస్ఫరస్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అని అడగదు. ఓకే, ఇది ఇప్పుడు ఇది ఈ P4O10 అనేటటువంటి ఈ ఆక్సైడ్, ఫాస్ఫరస్ యొక్క ఆక్సైడ్ హైడ్రాలసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. హైడ్రాలసిస్ అంటే మనకి ఇందాక చూసినప్పుడు ఫస్ట్ స్టెప్ లో వాటర్ మాలిక్యూల్స్ రిలీజ్ అయినాయి కదా, 2 వాటర్ మాలిక్యూల్స్ రిలీజ్ అయినాయి. ప్లస్ ఆ 2 వాటర్ మాలిక్యూల్స్ 2H2O గివ్స్ రైజ్ టు. ఇప్పుడు ఇక్కడ చూడండి బాండు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఈ POP కనెక్షన్స్ బ్రేక్ అవుతాయి. సో బాండ్ ఇలా బ్రేక్ అయింది అనుకోండి అంటే వాటర్ మాలిక్యూల్, వాటర్ ఎలా విడిపోతుంది H+OH-. ఓకే, సో ఈ కనెక్షన్ బ్రేక్ అయితే ఇక్కడికి OH, ఈ ఆక్సిజన్ దగ్గరకు హైడ్రోజన్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్ బ్రేక్ చేసాం అనుకోండి. సో ఇక్కడకు OH, ఈ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ దగ్గరికి హైడ్రోజన్ వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి POP కనెక్షన్స్ బ్రేక్ అయింది. సో బ్రేక్ అవటం వల్ల ఇక్కడ ఫాస్ఫరస్ కి OH గ్రూప్స్ అటాచ్ అయినాయి చూడండి. ఈ ఫాస్ఫరస్ కి ఒక OH, ఇదిగోండి ఈ OH, సెకండ్ ఫాస్ఫరస్ కి ఒక OH, ఇట్లా ప్రతి ఫాస్ఫరస్ కి ఓకే P డబుల్ బాండ్ ఓతో పాటుగా ఇంకొక OH గ్రూప్ అటాచ్ అయింది. సో అది ఇక్కడ స్ట్రక్చర్ అర్థం చూడు. P డబుల్ బాండ్ OH, ఇది ఆల్రెడీ ఉన్నటువంటి P డబుల్ బాండ్ ఈ OH. నెక్స్ట్ P డబుల్ బాండ్ OH. నెక్స్ట్ P డబుల్ బాండ్ OH. P డబుల్ బాండ్ OH. ఈ కనెక్షన్ వచ్చింది. ఓకే, ఇది. సో నెక్స్ట్ మరలా ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఈ POP కనెక్షన్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఎన్ని POP కనెక్షన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4 వాటర్ మాలిక్యూల్స్ యూజ్ అవుతాయి. 4 వాటర్ మాలిక్యూల్స్ యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ బాండ్ డిస్కనెక్ట్ అయితే HOH. సో ఇక్కడ ఉన్నటువంటి బాండ్ డిస్కనెక్ట్ అయితే HOH. సో ఇది కూడా HOH. ఇక్కడ బాండ్ డిస్కనెక్ట్ అయితే ఇది OH. సో ఇది వచ్చినటువంటి స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు వచ్చినటువంటి ఆ స్ట్రక్చర్ అర్థం చూడండి. అంటే మొత్తము
ఇక్కడ ఉన్నటువంటి పిఓపి కనెక్షన్స్ డిస్కనెక్ట్ అవటం వల్ల ప్రతి ఫాస్ఫరస్ విడిపోయింది. ఓకే, అంటే మొత్తము ప్రతి ఫాస్ఫరస్ కి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, పి డబుల్ బాండ్ ఓ ఒకటి, ఓహెచ్ ఓహెచ్, ఇక్కడ ఒక ఓహెచ్, అంటే మొత్తము ఒక ఫాస్ఫరస్ కి పి డబుల్ బాండ్ ఓ ఒకటి 3 ఓహెచ్ గ్రూప్స్ వచ్చేసింది. 3 ఓహెచ్ గ్రూప్స్ అంటే 4 మోల్స్ ఆఫ్ పి డబుల్ బాండ్ ఓ, ఓహెచ్ ఓహెచ్ అండ్ ఓహెచ్. ఇది ఏమంటాం ఈ వచ్చినటువంటి యాసిడ్ H3PO4, వచ్చినటువంటి యాసిడ్ H3PO4. దీన్ని ఫాస్ఫారిక్ యాసిడ్ లేదా దీన్ని ఏమనొచ్చు అంటే ఆర్థో ఫాస్ఫారిక్ యాసిడ్ అనొచ్చు. ఓకే, సో ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. మొత్తం ఎన్ని ఫాస్ఫారిక్ యాసిడ్లు ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి అంటే -4H2O, ఇది కొంచెం. ఓకే, ఇక్కడ OH ఈ H వాటర్ మాలిక్యూల్ గా రిలీజ్ అయితే వచ్చే స్ట్రక్చర్ రాస్తాను చూడండి. పి డబుల్ బాండ్ ఓ, ఓకే, OH ఈ డబుల్ బాండ్ ఓ, అంటే 2 OH గ్రూప్స్ నుంచి వాటర్ మాలిక్యూల్ కనుక రిలీజ్ అయితే ఫాస్ఫరస్ కి ఆక్సిజన్ కి డబుల్ బాండ్ వస్తుంది. అంటే ఈ వచ్చేటటువంటి యాసిడ్ ఏంటి చూడండి, వచ్చినటువంటి యాసిడ్ HPP, ఆ 3 ఆక్సిజన్ O3, HPO3, దాన్ని ఏమంటాము మెటాఫాస్ఫారిక్ యాసిడ్. సో ఈ విధంగా మెటాఫాస్ఫారిక్ యాసిడ్ అలా వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ యూజ్ అయినాయి? 4 వాటర్ మాలిక్యూల్స్ యూజ్ అయినాయి. ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ రిలీజ్ అయినాయి? 4 వాటర్ మాలిక్యూల్స్ రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా దీనిలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ యూజ్ అవుతాయి అంటే ఓన్లీ 2 వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే యూజ్ అవుతాయి. ఓకే, వచ్చినటువంటి యాసిడ్ ఏంటంటే మెటాఫాస్ఫారిక్ యాసిడ్. ఓకేనా? సో మెటాఫాస్ఫారిక్ యాసిడ్ ప్లస్ N2O5. ఫైనల్గా మనము ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి అని అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో P4O10 HNO3తో రియాక్ట్ అయితే ఏమొచ్చింది? N2O5. సో లాస్ట్ వీడియోలో చూసాము. సో అది P4 HNO3తో రియాక్ట్ అయితే నైట్రోజన్ డయాక్సైడ్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.